శ్రీగురుభ్యో నమః. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అపారలోచనశంభు భగవాన్ బాదరాయణః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఇదానీం వయం సర్వే శ్రీమద్భాగవత మహాపురాణే పంచమస్కంధే అష్టాదశాధ్యాయే ప్రవేశామः. మనం ఇప్పుడు 18వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. బ్రహ్మర్షులు రాజర్షులు ఆవిర్భించినటువంటి ప్రదేశం, పవిత్ర భూమి, పుణ్యభూమి, తపోభూమి, ఆర్యావర్తంగా ప్రసిద్ధమైనటువంటి ఈ దేశంలో విభిన్న జాతులు, విభిన్న ధర్మాలు, విభిన్న సంస్కారాలు, విభిన్న కులవృత్తులు అందరూ దర్శనమిస్తుంటారు. అలాంటి విశేషమైన ఈ పుణ్యభూమిలో ఆవిర్భవించినటువంటి దేవతలను, దర్శనమిస్తున్నటువంటి దేవతలను స్తుతిస్తూ ఉంటారు కిన్నరులు, కింపురుషులు కూడా. పరీక్షిత్ మహారాజుకు శుకపరబ్రహ్మ చెప్తున్నారు, నాయన, భద్రాశ్వదేశం అనే ఒక ప్రదేశం ఉండేది. అక్కడ ధర్ముడనే మహారాజు చక్కగా పరిపాలన చేస్తున్నాడు. ఆయన కుమారుడు భద్రశ్రవుడు. ఈ భద్రశ్రవుడు హయగ్రీవ స్వామి యొక్క భక్తుడు. ఎవరండి హయగ్రీవ స్వామి? జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. సర్వ విద్యలకు ఆధారం ఆయనే. బ్రహ్మాండ పురాణంలో లలిత సహస్రనామ స్తోత్రం, లలిత త్రిశతీ స్తోత్రం, లలిత అష్టోత్తరశతనామ స్తోత్రం మూడింటిని కూడా హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారికి చెప్పారు. అలాంటి వారు హయగ్రీవ స్వామి వారు. మహావిష్ణువు యొక్క భక్తుడు ఆయన. హయగ్రీవ స్వామి హయగ్రీవుడైన ఋషి. అగస్త్యుల వారు సామాన్యుడా? అగస్త్యం మంత్రద్రష్టారం శ్రీదేవ్యా భక్తపుంగవం లోపాముద్రాపతిం వందే వింధ్య గర్వాపహారకం అని చెప్తుంటారు. అగస్త్యుల వారు ఎంత ప్రసిద్ధి పొందినవారు. రావణాసుర సంహారంలో అరిసిపోయి విశ్రాంతి కావాలి అనుకుంటూ అలా కూర్చున్నటువంటి శ్రీరామచంద్ర ప్రభువు ముందు ప్రత్యక్షమై అగస్త్యుల వారు, రామ, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చెప్పాను నీకు, 3 సార్లు ఆ స్తోత్రం జపించు, నీకు విజయం లభిస్తుంది అని చెప్పి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించిన మహానుభావులు ఆయన. అలాంటి అగస్త్యుల వారు. ఇక్కడ ఈ భద్రశ్రవుడు హయగ్రీవ స్వామిని స్తుతించాడు. అందులో ఆయన ఒక మంత్రం కూడా చెప్పాడు. ఆ మంత్రం ఏమిటి చూద్దాం. భద్రశ్రవత ఉవాచ, భద్రశ్రవాహ ఉవాచ, ఓం నమో భగవతే ధర్మాయ ఆత్మవిశోధనాయ నమ ఇతి. శ్రీ మహావిష్ణువే హయగ్రీవ స్వామిగా అవతరించారు. అంతేకాదు, ఆయనే నృసింహ రూపుడై హిరణ్యాక్షుని సంహరించారు అని ఆ మంత్రాన్ని కూడా చెప్పారు ఆయన. ఓం నమో భగవతే నరసింహాయ నమస్తేజస్తేజస్వే ఆవిరావిర్భవ వజ్రనఖ వజ్రదంష్ట్ర కర్మాశయాన్ రంధయ రంధయ తమో గ్రస గ్రస ఓం స్వాహ అభయమభయమాత్మని భూయిష్టా ఓం క్షౌం. అద్భుతమైన నృసింహ మంత్రాన్ని మనకు చెప్పారు. అంతేకాదు, భద్రశ్రవుడు
శ్రీ మహావిష్ణువును స్తుతించాడు. స్వస్త్యస్తు విశ్వస్య ఖలః ప్రసీదతాం ధ్యాయంతు భూతాని శివం మిథో ధియా మనశ్చ భద్రం భజతాదధోక్షజే ఆవేశ్యతాం నో మతిరప్యహైతుకీ అని ఆ స్వామిని ప్రార్థించారు. స్వామి, ఎటువంటి హేతువు అక్కర లేకుండా, అంటే హేతువు లేకుండా, ఏ కారణం లేకుండా అందరిపై కరుణ చూపిస్తావు. అవ్యాజ కరుణా పరిపూర్ణుడు. అలాంటి స్వామిని మేము ధ్యానిస్తాము, ఆయన సేవిస్తాము అని చెప్పారు ఆయన. హృషికేశ స్థుతి కూడా చేశారు. ఓం నమో భగవతే హృషికేశాయ సర్వగుణ విశేషై విలక్షితాత్మనే ఆకూతీనాం చిత్తీనాం చేతసాం విశేషాణాం చ అధిపతయే షోడశకళాయ ఛందోమయాయ అన్నమయాయ అమృతమయాయ సర్వమయాయ సహస్వే ఓజస్వే బలాయ కాంతాయ కామాయ నమో నమః. అద్భుతమైనటువంటి మంత్రం ఋషికేశ మంత్రం అంటారు. ఇలా ఋషికేశ మంత్రాన్ని కూడా జపించారు భద్రశ్రవుడు, అలాగే ఆయన యొక్క శిష్యులు, దేవతలను కూడా. ఇక్కడ విశేషం ఏంటంటే, రమ్యక దేశాధిపతి వైవస్వత మనువు మత్స్యనారాయణమూర్తి అనుగ్రహం పొందాడు. ఆయన స్తుతించాడు. ఓం నమో భగవతే ముఖ్యతమాయ నమస్సత్వాయ ప్రాణాయ యశే సహసే బలాయ మహామత్స్యాయ నమః. మత్స్యనారాయణ స్వామిని స్తుతించాడు. తర్వాత ఆయన యొక్క మరొక వర్ణం మత్స్య కూర్మావతారుడుగా మంత్రపర్వతాన్ని పైకెత్తాడు ఆయన. ఓం నమో భగవతే ఆకూపారాయ, ఓం నమో భగవతే అకూపారాయ సర్వసత్వగుణ విశేషణాయ అనుపలక్షితస్థానాయ నమో వర్ష్మణే నమో భూమ్నే నమో నమో అవస్థాయ నమస్తే. ఇలా విభిన్న అవతారాలను వర్ణిస్తూ వచ్చారు ఆయన. ఆయనను అనుసరించి దేవతలు, ఋషులు కూడా స్తుతిస్తున్నారు. ఇంకా అద్భుతమైనటువంటి అవతారమూర్తి మంత్రస్వరూపుడు, తంత్రస్వరూపుడు, యజ్ఞపురుషుడు. అలాంటి ఆ స్వామిని స్తుతించారు వరాహ నరసింహస్వామి. ఓం నమో భగవతే మంత్రతత్వలింగాయ యజ్ఞక్రతవే మహాధ్వరావయవాయ మహాపురుషాయ నమః కర్మశుక్లాయ త్రియుగాయ నమస్తే. ఇది అద్భుతమైన వరాహస్వామి మంత్రం. ఇలా ఒక్కొక్క అవతారంలో ఉన్న ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాన్ని వర్ణిస్తూ ఆ భద్రశ్రవుడు, ఆయన శిష్యులు, ఆయన పరివారం, దేవతలు, ఋషులు అందరూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క దశ రూపాలను కూడా వర్ణిస్తూ చెప్పారు. అది ఆర్యావర్త విశేషం. అలాంటి శ్రీ మహావిష్ణువు మనందరిని రక్షించునుగాక. సర్వేభ్యః దశరూపస్య శ్రీ మహావిష్ణోః దివ్యానుగ్రహప్రాప్తిः సర్వేషాం భవతు. స్వస్తి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే అష్టాదశోధ్యాయः. స్వస్తి.